హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ స్టోరీస్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి స్టోరీ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. కళ్యాణ వైభోగమే పార్ట్ 9. హే, ఏంటి నీ ఇంటి అడ్రస్ చెప్పు అంటే నువ్వు ఎక్కడ తీసుకొని వచ్చావు అని అరిచాడు అభి. హా, నువ్వు అడ్రస్ అడిగిన వెంటనే నేను అడ్రస్ చెబితే నువ్వు నన్ను రోజు ఫాలో అవ్వడానికా? అందుకే నేను నీకు అడ్రస్ చెప్పలేదు. అసలే నేను చాలా తెలివైన అమ్మాయిని. నువ్వు నా నుండి నా ఇంటి అడ్రస్ చెప్పించలేవు అని ఈవిల్ స్మైల్ ఇచ్చింది. శశి చెప్పిన సమాధానాన్ని అభికి చిరాకు రాక, ఒసేయ్ నిన్ను అని శశి మెడ పట్టుకునేసరికి శశి గట్టిగా ఏడుస్తూ, నువ్వు నన్ను ఇక్కడే కావాలని తీసుకుని వచ్చావా? చుట్టుప్రక్కల ఎవరూ లేరు, నన్ను రేప్ చేసి చంపేసి నా బాడీ కనిపించకుండా చేస్తావా అని గట్టిగా ఏడుస్తూ ఉంది. దేవుడా, ఈ మృగం నుండి నన్ను కాపాడే వాళ్ళు లేరా? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అని గట్టిగా అరుస్తూ అభిని కొడుతూ ఉంది. శశి అంటున్న మాటలకి ఇప్పుడు అభి ఏకంగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒసేయ్, ఏంటే నువ్వు చెప్పిన అడ్రస్కే నేను తీసుకువచ్చింది? ఇలా అడ్డదిడ్డంగా వాగుతున్నావేంటే బాబు? అసలు నిన్ను అనవసరంగా నా కారెక్కించుకున్నా. అక్కడే వదిలేసి ఉంటే బాగుండేది. ఇప్పుడైనా పర్లేదు, నా కారు దిగవే నువ్వు అని శశిని అన్నాడు. శశి చేతిలో ఉన్న ఫోన్తో అభి ఫొటోస్ తీసి, ఇదిగో ఇప్పుడు నన్ను ఇక్కడే దించు. నేను నేరుగా ఈ ఫోటో ఉన్న అబ్బాయి నన్ను రేప్ చేసి పారిపోయాడని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను. సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తావా? నన్ను గట్టిగా బుక్ చేయాలని చూస్తున్నావా అని స్టీరింగ్ మీద తల పెట్టుకొని, ఇప్పుడు దీన్ని అడ్రస్ ఎలా తెలుసుకోవాలి? ఇదేమో అడ్డదిడ్డంగా వాగుతుంది. రే అభి, ఇప్పుడు నీకు వేరే ఛాన్స్ లేదు. దీన్ని ఎలాగైనా నోరు ముయించి మీ ఇంటికి తీసుకొని వెళ్ళు. అమ్మ ఎలాగో లేదు, సో ఇబ్బంది లేదు అని శశి వైపు చూశాడు. శశి మాత్రం తన ఫోన్లో ఉండేసరికి ఇది కొంపతీసి నా ఫోటో అప్లోడ్ చేసిందా ఏంటి అని శశి దగ్గర ఫోన్ తీసుకొని సోషల్ మీడియా మొత్తం చెక్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాక్ సీట్లో వేశాడు. నా ఫోన్ తీసుకుంటావా అని అభిని కొడుతుంటే లాగిపెట్టి ఒకటి పీకి, మూసుకొని ఉండకపోతే నువ్వు రోడ్డు మీద ఉంటావు, నా కార్ నీ మీద వెళుతుంది అని వార్నింగ్ ఇచ్చి కార్ స్టార్ట్ చేసి అభి మెన్షన్కి టర్న్ చేశాడు. 30 నిమిషాల తర్వాత ఒక ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు కారు ఆపాడు. అభి వార్నింగ్ ఇచ్చేసరికి సైలెంట్ అయిన శశి చల్లగాలికి నిద్రపోయింది. అభి కార్ దిగి శశి ఉన్న వైపు డోర్ ఓపెన్ చేసి శశిని తట్టిన లెగపోయేసరికి, ఈసారి గట్టిగా కుదిపేసరికి చిన్నగా కళ్ళు తెరిచి అభిని చూసి అభి వెనుక ఉన్న మెన్షన్ చూసి గట్టిగా అరిచింది. శశి అరిచిన అరుపుకి బయట ఉన్న తోటమాల నుండి లోపల ఉన్న వర్కర్స్ అందరూ బయటికి వచ్చారు. వర్కర్స్ అందరూ రావడంతో అందరికి సీరియస్ లుక్ ఒకటి ఇచ్చి ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయేలా చేశాడు అభి. శశి మాత్రం అభిని కోపంగా చూస్తూ ఉంది. హే, ఏంటి ఆ చూపు? ఏంటి ఆ చూపుతో మింగేస్తావా నన్ను? అయినా ఎందుకు అలా గట్టిగా అరిచావు? మరి నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు? ఈ బంగ్లా ఎవరిది? చూస్తూ ఉంటే దెయ్యం సినిమాల్లో భూత్ బంగ్లా లాగా ఉంది. ఒసేయ్, ఈ బంగ్లా నీ చూసి అలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది నీకు? భూత్ బంగ్లా అయితే ఇలా ఎందుకు ఉంటుందే అని తల కొట్టుకొని లోపలికి వస్తావా రావా అని సీరియస్గా అడిగాడు. అభిని ఒక చూపు చూసి కారులో నుండి కాలు కింద పెట్టి దిగింది. తిన్నంగా నా వెనక్రా అని చెప్పి అభి లోపల వెళ్తున్నాడు. మన శశి పాప మాత్రం ఒక్కటే 2 అని అడుగులు వేస్తూ 3వ అడుగుకి దప్పమని కింద పడింది. అభికి శశి వస్తుందో లేదో అని వెనక్కి తిరిగేసరికి శశి కింద ఉండడంతో శశి దగ్గరికి వెళ్ళి శశిని తన 2 చేతులతో ఎత్తుకొని గుమ్మంలో కుడికాలు పెట్టి లోపలికి తీసుకువెళ్ళాడు. వెళ్ళేటప్పుడు పని మనిషికి మజ్జిగ తీసుకురమ్మని చెప్పి శశిని తన రూంలోకి తీసుకుని వెళ్ళాడు అభి.
శశి మాత్రం అభి మెడ చుట్టూ చేతులు వేసి అభికి ఏదో ఒకటి చెప్పుతుంది. శశి చెబుతున్న మాటలకి కొడుతూ తన బెడ్రూంలోకి తీసుకొని వెళ్ళాడు. శశి బెడ్రూమ్ని ఒక అద్భుతంలాగా చూస్తూ అభి చేతి నుండి కిందకి దూకేసి అభి బెడ్రూమ్ని పరిశీలంగా చూస్తూ, ఓయ్ రేపిస్ట్, నీ రూమ్ చాలా బాగుంది. అసలు సినిమాల్లో చూస్తాను చూడు, అలా అంత అందంగా ఉంది. నీకు తెలుసో లేదో, నువ్వు వాల్స్కి వేసిన పెయింటింగ్స్ నాకు నచ్చిన కలర్స్ వేసుకున్నావు. నీ టేస్ట్ చాలా బాగుంది అని చెబుతూ అవి బెడ్ మీద కూర్చుంది. బెడ్ కూడా మెత్తగా తగిలేసరికి బెడ్ మీద ఎగురుతూ, చాలా బాగుంది నీ బెడ్ కూడా. శశి చేసిన పనులకి తల కొట్టుకొని తనని కిందకి దించి పని మనిషి తీసుకొని ఇచ్చిన మజ్జిగని శశి చేతిలో పెట్టాడు. అభి ఇచ్చిన మజ్జిగని చూస్తూ, దీనిలో ఏం కలిపావు అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కోపంగా అడిగింది శశి. ఒసేయ్, నేనేం కలుపుతానే? ఇదిగో, నా మాట విని ఇది తాగు, అప్పుడు నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నిజంగా ఏం కలపలేదు కదా? నేను ఇది తాగిన తర్వాత నన్ను ఏం చెయ్యవుగా అని ఫేస్ క్యూట్గా పెట్టి అడిగింది. శశి ఫేస్ చూస్తూ, లేదు, ఏం చేయను, ఇది తాగు అని గ్లాస్ ఇచ్చాడు అభి. అభి ఇచ్చిన గ్లాస్ తీసుకొని తాగి గ్లాస్ అభికిచ్చి ఒక్కసారిగా శశికి కడుపులో తిప్పి అభి మీద వాంతు చేసుకుంది. ఆ నువ్వు నేను తాగిన దానిలో ఏదో కలిపావు, అందుకే నాకు వాంతులు అయ్యింది అని ఏడుస్తుంది. ఉఫ్ దేవుడా, ఏంటయ్యా నాకు ఈ కష్టాలు? దీనితో కొన్ని గంటలు వేగలేకపోతున్నా. దీన్ని నేను ఎలా లైఫ్ లాంగ్ భరించాలనుకున్నా స్వామి, నువ్వు ఉన్నావు కాబట్టే నన్ను దీని బారి నుండి తప్పించావు. ఇది తాగిన ఉగ్గి గిన్నెకే ఇంత చేస్తుంది. అదే నేను తాగినంత తాగితే ఊరంతా పీకి పందిరి వేస్తుందేమో అని ఇన్నర్లో అనుకున్నాడు అభి. అభి సైలెంట్గా ఉండేసరికి మౌనం అంగీకారం అనుకొని బెడ్ మీద పిల్లో తీసుకొని కొడుతుంది శశి. శశి కొట్టడంతో ఈ లోకంలోకి వచ్చిన, హే పిచ్చి, కళ్ళు తాగిన కోతిలాగా చేస్తున్నావే అని శశి చున్ని తీసి తనని కొడుతున్న చేతుల్లో పిల్లో పక్కకి విసిరి శశిని చున్నీతో బెడ్కి కట్టేసి, ఇలానే ఉండు, నా మీద తాగిందంతా కక్కావు, ముందు ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. 10 minutes తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అభి వైపు కోపంగా చూస్తూ ఉంది. హే ఏంటే ఆ చూపు, దించు, అలా చూస్తే నీ కళ్ళు పీకి కాకులకి గ్రద్దరికి వేస్తాను అని కబోర్డ్ ఓపెన్ చేసి తన డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళాడు. అది కాదు బావా, దాన్ని మార్చాలని. ఏం మారుస్తాం? మార్చే విధానం ఇది కాదు. అసలు రోజులు బాలేవు. ఈ హైదరాబాద్లో లేడీస్ని కిడ్నాప్ చేసి దుబాయ్కి పంపిస్తారంట. ఆ కిడ్నాప్కి శశి దొరికిందంటే ఇంకా మనం తన మీద ఆశలు వదిలేసుకోవడమే. ప్లీజ్ బావా, అలా అనకు, దానికి ఏమీ అవ్వదు. ఒకవేళ అది ఫ్లాట్లో ఉంది ఏమో, మన ఫ్లాట్కి వెళ్దాం బావా. సాగర్ కవిని ఒకసారి చూసి, సరే పదండి వెళ్దామని అక్కడ నుండి ఫ్లాట్కి స్టార్ట్ అయ్యారు. బెడ్ మీద పడిపోయిన శశి ఈసారి అభి టవల్ పట్టుకొని, ఏంటిరా ప్రెగ్నెంట్ చెయ్యి అంటే పారిపోతున్నావేంటిరా? అసలు నువ్వు మగాడివేనా అని నాకు డౌట్ వస్తుందిరా అని అభిని కింద నుండి పైకి చూస్తూ అంది. ఏంటి ఆ చూపు? శశి చేతి మీద ఒకటి పీకి తనకి దూరం జరిగి నోటి మీద చేయి పెట్టుకుని, అమ్మని ఎంత మాట అన్నది, నన్ను నేను మగాడిని కాదంటావా అని శశి మీదకు దూకి ముఖంలో ముఖం పెట్టి శశి లిప్స్ చేతుల్లో పట్టుకుని లాగుతూ, ఏంటి నేను మగాడిని అని ప్రూవ్ చేసుకోమంటావా అని అడిగాడు. రే, నేను అదే అంటున్నాను రా, అంటే రావు మగాడివే కాదా, నువ్వు ప్రూవ్ చేసుకోరా మగడా అని అభి పెదాలని అందుకుంది. అభి పెదాలని చప్పరిస్తూ ఉంది. అభి శశి పెదాలని దూరం చేసి శశి ముఖం దోసిట్లోకి పట్టుకొని శశి కళ్ళలోకి చూస్తూ, తప్పుమా, నువ్వు ఇలా చేయకూడదు అన్నాడు. శశి ఏడుస్తూ, లేదు, నాకు కూడా ఇలా చేయడానికి మనసు ఒప్పుకోవడం లేదు
కానీ నా బాడీలో ఏదో భారంగా ఉంది. ఇది చూడు అని శశి ఎదవైపు చూపిస్తూ, ఇక్కడంతా బరువుగా ఉంది. నాకు తెలియనిది జరుగుతుంది నా శరీరంలో. ప్లీజ్ దీనికి మార్గం చెప్పు. నాకు పిచ్చి పట్టినట్టు అనిపిస్తుందని ఏడుస్తుంది. డ్రింక్ చేయడం వల్ల అల్లరి చేస్తూ ఉంది ఏమో అనుకున్న అభికి శశి చెబుతున్న బట్టి తన బాడీలో ఫీలింగ్ స్టార్ట్ అయ్యిందని అర్థం అయ్యింది. ఇప్పుడు తను కూడా ఏం చేయాలో తెలియక 10 మినిట్స్ టైం ఇవ్వరా, ఇదిగో ఈ పిల్లోని పట్టుకొని ఉండని దొరికిన డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి శశి వైపు చూశాడు. పిల్లోని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని తనలో వస్తున్న ఫీలింగ్స్ని అదుపు చేసుకుంటుంది. ఇప్పటి వరకు తనతో సరదాగా అల్లరి చేసిన శశిని అలా చూడలేకపోతున్నాడు. తనని ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే అభి కళ్ళు తెరిచి అభిని చూసింది. అభి కూడా శశిని చూస్తూ ఉండడంతో ఇద్దరు కళ్ళు కొన్ని క్షణాలు కలుసుకొని వేరయ్యాయి. నేను ఇప్పుడే వస్తాను, నువ్వు అలానే ఉండు అని అభి కిచెన్లోకి వెళ్ళాడు. తాను పుట్టిన దగ్గర నుండి కిచెన్కి వెళ్ళలేదు. నిజం చెప్పాలి అంటే తన ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు అభికి. డైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళి అక్కడ మెయిడ్ ఉంటే తనని ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ ఇవ్వమని చెప్పి అక్కడ చైర్లో కూర్చున్నాడు. మెయిడ్ బౌల్ ఇవ్వడంతో దాన్ని తీసుకొని తన రూమ్కి వెళ్ళాడు. హే, ఒకసారి పైకి లేగు అని కబోర్డ్లో తన టవల్ తీసి ఇచ్చాడు. అభి ఇచ్చినవి తీసుకొని అభి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఈ ఐస్ క్యూబ్స్ని నీకు హెవీ ఫీలింగ్స్ ఉన్నలో శశికి చెప్పలేక ప్రక్కకి తిరిగి ప్లీజ్ ఒక డ్రెస్సింగ్ రూమ్ ఉంది అని చెప్పాడు. అభి ఇచ్చినవి ప్రక్కన పెట్టి నువ్వు చెప్పింది నాకు అర్థం అవ్వలేదు, నువ్వేం చెప్తున్నావో తెలియడం లేదు, నాకు హెవీ ఫీలింగ్స్ వస్తున్నాయి, నేను తాగిన డ్రింక్లో ఏం కలిపావు నువ్వు అని అభి కాలర్ పట్టుకుంది. శశి, హే, నేనేం కలిపాను, అసలు నువ్వు తాగి నన్ను అంటున్నావేంటి, నువ్వు డ్రింక్లో ఏదో కలిపి నన్ను నీ కారు ఎక్కించుకొని నాతో ఇది తాగించేసేలా చేశావు నువ్వు అని. ప్లీజ్ అబ్బాయి, నా ఫ్రెండ్స్ నా కోసం చూస్తూ ఉంటారు, ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అభి కాలర్ని వదిలి కింద పడి ఏడుస్తుంది. హే, ఏంటే నేను చెయ్యని దానికి నన్ను బ్లేమ్ చేస్తున్నావు, ఇప్పుడు చెబుతున్నా చూడు, నువ్వుగా వచ్చి నాతో పడుకో అన్నా నీ చిటికిన వేలు కూడా ముట్టుకోను అని కింద ఉన్న శశిని బెడ్ మీద పడేసి, చూడు, ఇప్పుడు ఉన్న పరిస్థితికి సెక్స్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలంటే నేను చెప్పిన పని చేయాలి, లేదా ఎవడైనా పోయి పడుకొని నీలో చెలరేగిన వేడి తగ్గించుకోవాలి, అదే దారి, ఇక నీ ఇష్టం, నేను మాత్రం నిన్ను దేకను కూడా దేకను అని విసుగ్గా సమాధానం శశికి చెప్పి కిందకి వెళ్ళి తన కారులో ఉన్న శశి ఫోన్ తీసుకుని హాల్లో సెటిల్ అయ్యాడు. అభి బాబు, కాఫీ తీసుకురమ్మని అంటారా? హా, స్ట్రాంగ్గా తీసుకునిరా అని చెప్పి శశి ఫోన్ ఆన్ చేశాడు. శశి ఫోన్ ఆన్ చేసిన వెంటనే కవి నుండి మెసేజ్ రావడంతో, నేను గౌతమ్ గారితో బయటికి వెళ్తున్నా, మీరు కంగారు పడద్దు అని మెసేజ్ పంపించాడు. గౌతమ్ పేరు ఎలా తెలుసు అంటే కారులో ఉన్నప్పుడు శశి ఫోన్ మాట్లాడినప్పుడు గౌతమ్ పేరు విన్నాడు అభి. సోఫా వెనక తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. బాబు కాఫీ అని మాటకి కళ్ళు తెరిచి సరిగ్గా కూర్చొని కాఫీ తీసుకొని తాగుతూ ఆలోచిస్తున్నాడు. రూమ్లో శశికి ఏం చేయాలో తెలియడం లేదు. పిచ్చి ఎక్కుతున్నట్టు ఉంది, బాడీలో ఏదో కోరుతూ ఉంది. తనకి ఏం చేయాలో తెలియక బెడ్షీట్ని కప్పుకొని ముడుచుకొని పడుకుంది. అభి చాలాసేపు బయట ఉండి తన రూమ్కి వెళ్ళాడు. శశి బెడ్ మీద ముడుచుకొని పడుకుంటే హే అని పిలిచాడు. అభి పిలుపుకి శశి లేచి కళ్ళనీళ్లతో చూస్తూ ఉంది. శశిని అలా చూసిన అభికి శశి దగ్గరికి వెళ్ళి శశి ముఖం దోసిట్లో తీసుకొని చెంపల మీద ఉన్న కన్నీళ్లు తుడిచి, ఏమైందిరా, నీ ముఖం
నీ కళ్ళేంటి అలా ఉన్నాయి అని కంగారుగా అడిగాడు. అభి స్పర్శకి తన బాడీలో వేడి ఇంకా పెరిగేసరికి నన్ను నీలో కలిపేసుకుంటావా అని తన పెదవులు అభి దగ్గరికి తీసుకొని వచ్చింది. అభి శశిని దూరం జరిపి తనని తీసుకొని వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద ఇద్దరు నుంచొని ట్యాప్ ఆన్ చేశాడు. అభి శశి బాడీలో వేడికి పైనుండి వాటర్ పడుతుంటే తనలో సెక్స్ కోరికలు పెరిగి అభిని హత్తుకునేలా చేశాయి. ఇంకా ఉంది. విన్నారు కదా ఫ్రెండ్స్. మరి స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్. బాయ్.